హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మా యూట్యూబ్ ఛానల్ అండి నాజ్మిన్ వ్లాగ్స్ అండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నానండి. ప్లీజ్ అండి అందరూ సపోర్ట్ చేయండి. నా వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఈరోజైతే నేను రవ్వ కేసరి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి. స్వీట్ ఐటమ్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. పక్కా కొలతలతో చేసి చూపిస్తానండి. పర్ఫెక్ట్గా వస్తుంది రవ్వ కేసరి. చూడండి, నేనైతే ముందుగా కళాయి పెట్టేసుకున్నాను. దాంట్లో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసానండి. చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రవ్వ కేసరి. పక్కా కొలతలతో చేసి చూపిస్తాను. చూసి అందరూ చేసుకోండి ప్లీజ్ అండి. నా వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా మనమైతే జీడిపప్పు కిస్మిస్ వేసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్రై అయిపోయినాయి కదండి, ఫ్రై అయిపోయినవి తీసేసుకుందాము. చూడండి, చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేసినాయి. చూడండి, కిస్మిస్ జీడిపప్పు అదే ప్యాన్లో మనము 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకుందామండి. చూడండి, ఆ నెయ్యిలోనే 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి. పక్కా కొలతలతో చేసి చూపిస్తానండి. మీరు కూడా చూసి ఇంట్లో ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రవ్వ కేసరి. పక్కన ఒక బౌల్లో మనం తీసుకున్న కప్పుతోనే రవ్వ తీసుకున్న కప్పుతోనే వాటర్ పోసుకుందామండి. నేనైతే ఆ కప్పుతో 4 కప్పులు వాటర్ పోసానండి. చూడండి, 4 కప్పులు తీసుకున్నాను. వాటిని బాగా మరిగిద్దామండి. మరిగిన తర్వాత పక్కన తీసి పెట్టేసుకుందాము. చూడండి, మరిగిపోయినాయి వాటరు. పక్కన తీసి పెట్టేసుకొని తర్వాత మనము ఈ రవ్వని చక్కగా వేయించుకుందామండి. పచ్చివాసన పోయేంతవరకు చక్కగా వేయించుకొని చాలా ఎంత బాగా వేయిస్తే అంత చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రవ్వ కేసరి. నేనైతే నెయ్యిలో వేయించేసాను. చక్కగా చూడండి, ఫ్రై అయిపోయింది. తర్వాత మనము వేడి చేసుకున్న వాటర్ ఉంది కదండి, బాయిల్ చేసుకున్న వాటరు, ఆ వాటర్ని కొద్దిగా పోసుకొని ఉండలు కట్టకుండా చక్కగా కలుపుకుందామండి. ఈ విధంగా చక్కగా కలుపుకోండి. ఉండలు కట్టకుండా వాటరు పోసుకుంటూ కలుపుకోండి. మనము వేడి చేసిన వాటర్ మొత్తం పడుతుందండి దీంట్లో. పక్కా కొలతలతో తీసుకున్నాం కదండి, వాటర్ మొత్తం పోసేసుకోవాలి. చూడండి, మొత్తం వాటర్ మొత్తం నేను పోసేసాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రవ్వ కేసరి. తర్వాత దాంట్లోకి 1 కప్పు నిండా పంచదార వేసుకుందామండి. పంచదార వేసుకున్న తర్వాత నేనైతే లావు పంచదార తీసుకున్నానండి. అదైతే ఎక్కువగా తీపిగా ఉంటుందండి, అందుకనే ఒకే కప్పు వేసానండి నేను. చాలా చాలా తీయగా ఉందండి ఆ పంచదార, అందుకని నేను 1 కప్పు మాత్రమే వేశాను. చూడండి, తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుందామండి. దాంట్లో మనకి ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత మనము బాగా చక్కగా కలుపుకుందామండి. చూడండి, ఈ విధంగా చక్కగా కలుపుకోండి. సన్నని మంట మీదే చేయాలండి, లేకపోతే మాడిపోయిద్దండి. మాడిపోయి గడ్డ కట్టుకుపోయిద్ది, అందుకని సన్నని మంట మీదే చేసుకోండి. చూడండి, తర్వాత మనం వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసేసుకుందాము. వేసుకొని చక్కగా కలుపుకోండి. మన రవ్వ కేసరి అయితే రెడీ అయిపోతుంది. దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని చక్కగా కలుపుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనము ఎంతైనా వేసుకోవచ్చండి, నెయ్యి చాలా బాగుంటుందండి.
చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది. నెయ్యి ఎంత వేస్తే అంత బాగుంటుందండి. చూడండి, రవ్వ కేసరి అయితే రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉండే రవ్వ కేసరి. దాంట్లో కొద్దిగా యాలుక్కాయల పొడి కూడా వేసుకుందామండి, కమ్మని వాసన కోసం. యాలుక్కాయల పొడి వేసేసానండి. వేసేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలాగే ఉంచేద్దాము. చూడండి, మన రవ్వ కేసరి రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. బౌల్కి కొద్దిగా నెయ్యి రాశానండి. నెయ్యి రాసిన తర్వాత చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఇలా ఒక ప్లేట్లో వేసేసుకుందామండి. మనం గిన్నెకి నెయ్యి రాసాం కదండి, చక్కగా చూడండి ఎలా వచ్చేసిందో. మన దగ్గర ఉన్న జీడిపప్పు కిస్మిస్లు వేసేసుకుందామండి. చూడండి, యమా టేస్టీ టేస్టీ రవ్వ కేసరి రెడీ అయిపోయింది. పిల్లలు పెద్దలు చక్కగా ఇష్టంగా తింటారండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మన రవ్వ కేసరి. చాలా చాలా టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు నాజ్మిన్ వ్లాగ్స్ అండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.